హాయ్, ఈ వీడియోలో మనం డేటా బైండింగ్ గురించి తెలుసుకుందాము. డేటా బైండింగ్ అంటే ఇట్ ఈస్ అ సింక్రనైజేషన్ బిట్వీన్ కంట్రోలర్ అండ్ ద టెంప్లెట్. కంట్రోలర్ అంటే మన జావా స్క్రిప్ట్ని కంట్రోలర్ అండ్ టెంప్లెట్ అంటే HTML డేటా. సో ఈ రెండింటికి మధ్యలో మనకు కమ్యూనికేషన్ కావాలి అంటే డేటా బైండింగ్ యూజ్ చేస్తాం మనం సేల్స్ఫోర్స్లో. సో ఈ డేటా బైండింగ్ మనకి 2 టైప్స్ ఉంటుంది. వన్ వే డేటా బైండింగ్ అండ్ 2 వే డేటా బైండింగ్. One-way data binding is a situation where information flows in only one direction, in our case from controller to template. అంటే one-way data binding is nothing but unidirection, ఒకే డైరెక్షన్లో ఉంటుంది. ఇది ఇక్కడ ఏమవుతుంది, మన కంట్రోలర్ జావా స్క్రిప్ట్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మనకి జస్ట్ టెంప్లెట్లో రెండర్ అవ్వడం చూపించడాన్ని వన్-వే డేటా బైండింగ్ అంటాము. టూ-వే డేటా బైండింగ్. Two-way data binding in LWC will help users to exchange data from the controller to the template and from template to the controller. It will help users to establish communication bidirectionally. So two-way data binding వచ్చేసి మనకి bidirectional communication ఉంటుంది. లైక్ కంట్రోలర్ నుంచి టెంప్లెట్కి పంపించవచ్చు, అలాగే టెంప్లెట్ నుంచి బ్యాక్ కంట్రోలర్కి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయవచ్చు. ఇది మనకి డేటా బైండింగ్. లైక్ ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం చూసాము, లైక్ ఓన్లీ స్టాటిక్ టెక్స్ట్ని డిస్ప్లే చేయడం, లైక్ HTMLలోనే రాసాము, అసలు మనం JSకి ఎక్కడ కమ్యూనికేషన్ అనేది లేదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం వన్ వే డేటా బైండింగ్ గురించి చూద్దాము. లైక్ మనం ఇక్కడ హలో ట్రైల్ బ్లేజర్స్ అని ఉంది కదా, ఇంకొక టెక్స్ట్ మెసేజ్ తీసుకుందాము. ఆ టెక్స్ట్ మెసేజ్ మనకి JS నుంచి వస్తుంది, ఇక్కడ HTMLలో రెండర్ అవుతుంది. దాన్ని మనం వన్ వే డేటా బైండింగ్ అంటాం. అండ్ టూ వే డేటా బైండింగ్ అంటే సపోజ్ ఇదే టెక్స్ట్, ఇక్కడ నేను హలో ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని అక్కడ నేను సంథింగ్ ఆ ఇన్పుట్ ఫీల్డ్లో ఏదైతే డేటా పాస్ చేస్తానో అది మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడే చేంజ్ అవుతుంది. అది టూ వే డేటా బైండింగ్ అంటారు. లేకంటే HTMLలో రాసింది జావా స్క్రిప్ట్కి వెళ్ళి మళ్ళీ HTMLకి రెండర్ అవ్వడం, అట్లా టూ వే డేటా బైండింగ్. ఎగ్జాంపుల్స్ అనేవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.